నా పేరు ఆర్ నాగరాజు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల అర్థశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాం. ఈరోజు మనకు స్వల్పకాలిక వ్యయ రేఖల రెండో పార్ట్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనకు ఫస్ట్ పార్ట్ గురించి చెప్పడం జరిగింది. రెండో పార్ట్లో మనకు సగటు వ్యయము, ఉపాంత వ్యయం, వాటి మధ్య ఉండే సంబంధాలు మొత్తం చూద్దాం. అలాంటి చెప్పిన వరకు మొత్తం వ్యయం గురించి చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక్కసారి మనకు సూక్ష్మంగా పరిశీలిద్దాం. స్వల్పకాలిక వ్యయం అంటే మనకి ఏంటంటే, స్వల్పకాలం అంటే ఒక సంస్థ యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క సంస్థ ఒక రోజు ఉండొచ్చు, ఒక నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు. ఆ కాలాన్ని బట్టి స్వల్పకాలంగా చెప్పొచ్చు. స్వల్పకాలం అంటే ఏంటంటే ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను అన్నిటిని మనం చేంజెస్ చేయలేము, కొన్నిటిని మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కాలాన్ని స్వల్పకాలంగా చెప్పొచ్చు. మనకు ఈ స్వల్పకాలంలో మనకి ఏంటంటే కొన్ని స్థిర వ్యయాలు, కొన్ని చర వ్యయాలు రెండు కలిసి ఉంటాయి. స్థిర వ్యయాలు ఏంటంటే ఉత్పత్తి కారకాలను మనం చేంజెస్ చేయలేని వ్యయాన్ని స్థిర వ్యయాలు అంటాం. ఎలాంటి మనకు భవనాలు కానీ, భారీ యంత్ర పరికరాలు కానీ, ఇలాంటి వాటిని స్థిర వ్యయాలుగా చెప్తాం. చర వ్యయాలు ఏంటంటే ఉత్పత్తితో పాటు మారే వ్యయాలనే ఉంటాం చర వ్యయాలు. ఎలాంటి వ్యయాలు ఉంటే మనకు ఉత్పత్తి కారకాలకు ముడి సరుకులు కానీ, లేకుంటే శ్రమ కానీ, ఇలాంటి వాటిని ఏంటో చర వ్యయాలుగా మనకు చెప్పడం జరుగుతుంది. మనకు ఈ స్వల్పకాలిక వ్యయాలు మనకి ఏంటంటే 3 రకాలు చెప్తున్నాము. ఒకటి మొత్తం వ్యయము, సగటు వ్యయము, మరియు మూడవది ఉపాంత వ్యయం. ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొత్తం వ్యయం మీన్స్ మనకి ఏంటంటే ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేస్తున్నట్టయితే వాటన్నిటికీ అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటే మొత్తం వ్యయంగా చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యయం మనకి 2 భాగాలు విభజించబడి ఉంది. మొదటిది ఏంది, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, మొత్తం స్థిర వ్యయము. రెండవది మొత్తం చర వ్యయం. దేర్ఫోర్ మనకి ఏమంటాం, మొత్తం వ్యయం ఈక్వల్ మనకి ఏంది టీఎఫ్సి ప్లస్ టీవీసీగా మనం చెప్పొచ్చు. టీఎఫ్సి మీన్స్ మొత్తం స్థిర వ్యయం అంటే ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయడానికి అయినటువంటి ఒక వ్యయంలో కేవలం స్థిర వ్యయానికి అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటే మొత్తం స్థిర వ్యయంగా చెప్తాం. మొత్తం చర వ్యయం అంటే ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లు తయారు చేయడానికి అయిన దాంట్లో కేవలం చర ఉత్పత్తి కారకాల మీద మాత్రం ఏవైనా మొత్తం చర వ్యయంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చెప్పడం జరిగింది. దీని యొక్క రేఖాపటం కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏంటంటే సగటు వ్యయం చూద్దాం. సగటు అంటే సరాసరి వ్యయంగా చెప్తాం. సగటు వ్యయం మీన్స్ మనకి ఏంటంటే ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేస్తున్నట్టయితే వాటన్నిటికి అయ్యేటువంటి వ్యయంలో ఒక్కొక్క వస్తువుకి అయ్యే వ్యయాన్ని ఏమంటే సగటు వ్యయము. సగటు వ్యయాన్ని సూత్రం తెలవడం మనకి ఏంది, సగటు వ్యయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయము బై వస్తువు ఏది ఉత్పత్తిలో ఉపయోగించినటువంటి ఒక వస్తు పరిమాణం చేత భాగించవచ్చేదాన్ని ఏమంటో సగటు వ్యయంగా చెప్పడం జరుగుతుంది. ఈ సగటు వ్యయం దీని మీద డిపెండ్ అయి ఉంది. ఆల్రెడీ మొత్తం వ్యయం మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి మొత్తం వ్యయం ఆల్రెడీ ఎన్ని భాగాలు అయింది, మనకు 2 భాగాలు విహితమైంది కాబట్టి దేర్ఫోర్ మనకేంది సగటు వ్యయం కూడా మనకేంది 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి మనకేంది సగటు స్థిర వ్యయము, రెండోది సగటు చర వ్యయం. సగటు స్థిర వ్యయం, రెండోది సగటు చర వ్యయం అంటున్నాం కాబట్టి మనకేంది సగటు స్థిర దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సగటు స్థిర వ్యయం మన మొత్తం స్థిర వ్యయం మీద డిపెండ్ ఉంది. మనకు ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. సగటు స్థిర వ్యయం ఇక్కడ కనిపిస్తుంది కదా, సగటు స్థిర వ్యయం దేని మీద డిపెండ్ ఉంది, మొత్తం స్థిర వ్యయం మీద డిపెండ్ అయి ఉంది. తర్వాత మనకేంది సగటు చర వ్యయం దీని మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ మొత్తము చర వ్యయం మీద డిపెండ్ అయ్యింది. మరి జాగ్రత్తగా గమనియండి. సగటు వ్యయం దీని మీద డిపెండ్ అయి ఉంది, మనకు మొత్తం ఏమి డిపెండ్ అయింది ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకు సగటు స్థిర వ్యయం, ఇంకోటి సగటు చర వ్యయంగా చెప్పిన. మనకు సగటు స్థిర వ్యయం అంటే ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేస్తున్నట్టయితే కేవలం స్థిర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యే వ్యయాన్ని ఏమంటే సగటు స్థిర వ్యయంగా మనం చెప్పడం జరుగుతుంది. సగటు చర వ్యయం అంటే ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లు తయారు చేస్తున్నట్టయితే కేవలం చర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యేవేనంటే సగటు చర వ్యయంగా మనం చెప్పడం జరుగుతుంది. మనకు సగటు స్థిర వ్యయం సూత్రం మనకి ఏం చెప్తున్నాం, ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ మనకేంది టీఎఫ్సి బై క్యూగా చెప్పొచ్చు. సగటు స్థిర వ్యయం మీన్స్ మనకేంది ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ సూత్రం మనకేంది టీఎఫ్సి బై క్యూ. టీఎఫ్సి మనకేంది మొత్తం స్థిర వ్యయం బై వస్తు పరిమాణం. ఇంకోటి మనకేంది సగటు చర వ్యయం. సగటు చర వ్యయం అంటే ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లు తయారు చేస్తున్నట్టయితే కేవలం చర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యే వ్యయాన్ని ఉంటే సగటు చర వ్యయంగా చెప్పడం జరుగుతుంది. మనకు దేర్ఫోర్ మనకేంది టీవీసీ బై క్యూగా చెప్పొచ్చు. మనకు ఉన్నటువంటి దాంట్లో 2 కలిపి మనకేంది ఇక్కడ ఏసీ ఈజ్వల్ మనకేంది ఏఎఫ్సి ప్లస్ ఏబీసీగా చెప్పొచ్చు. మనకు మళ్ళొకసారి చూడండి. ఏసీ సూత్రం మనకు సగటు వ్యయం ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేస్తున్నట్టయితే వాటిలలో ఒక్కొక్క వస్తువుకి అయ్యేవైనా కూడా సగటు వ్యయంగా చెప్తాం. సగటు వ్యయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం బై ఉత్పత్తి చేసినటువంటి వస్తు పరిమాణము. మొత్తం వ్యయం మన 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది కాబట్టి సగటు వ్యయం కూడా 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. దేర్ఫోర్ సగటు స్థిర వ్యయం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాకు, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేస్తున్నట్టయితే కేవలం స్థిర ఉత్పత్తి కారకాలు అయ్యేటువంటి వ్యయంలో
ఒక్కదానికై స్థిర ఉత్పత్తి కారక అయిపోయిన ఏమంటే సగటు స్థిర వ్యయంగా చెప్తాం. ఇంకోటి మనకి దీని సూత్రం మనకి ఏంది, ఏఎఫ్సి ఈక్వల్ టు ఏంది టీఎఫ్సి బై క్యూగా చెప్తాం. ఇంకోటి మనకి ఏంది సగటు స్థిర వ్యయం చెప్తున్నాం కాబట్టి మనకి ఏం చెప్తాం, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేస్తున్నట్టయితే వాటన్నిటికై అయ్యేటువంటి స్థిర వ్యయంలో ఒక్కదానికై స్థిర వ్యయం ఏమంటాం సగటు స్థిర వ్యయంగా చెప్తాం. ఏబీసీ ఈక్వల్ టు ఏం చెప్తాం టీవీసీ బై క్యూగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు మూడవది మనకి ఏంది ఉపాంత వ్యయం. ఉపాంత అంటే మనకు అర్థమైంది అదనముగా అని అర్థం. అదనంగా ఒక వస్తువును తయారు చేస్తున్నట్టయితే ఆ అదనపు వస్తువుకి అయ్యే వ్యయాన్ని ఏమంటాం ఉపాంత వ్యయంగా చెప్తాం. అదనంగా ఒక వస్తువును తయారు చేస్తున్నట్టయితే ఆ అదనపు వస్తువుకి అయ్యే వ్యయాన్ని ఏమంటాం ఉపాంత వ్యయంగా చెప్తాం. ఉపాంత వ్యయం ఈజ్ ఈక్వల్ టు డెల్టా సిటీసీ బై డెల్టా క్యూగా చెప్పొచ్చు. దేర్ఫోర్ ఎంసీ ఈజ్ ఈక్వల్ మనకి ఏం చెప్తాం మొత్తం వ్యయంలో వచ్చినట్టుగా మార్పు బై వస్తు పరిమాణంలో వచ్చినట్టుగా మార్పుగా చెప్పొచ్చు. ఏమని చెప్తున్నాం చూడండి, ఇక ఎంసీ ఈజ్ ఈక్వల్ మనకి ఏంది మొత్తం వ్యయం వచ్చిన మార్పు చేంజింగ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజింగ్ ఇన్ క్వాంటిటీగా చెప్పడం జరుగుతుంది. చేంజింగ్ ఇన్ టోటల్ కాస్ట్ మీన్స్ మనకి ఏంటంటే నువ్వు ఏ వస్తువు గురించి అయితే ఎంసీ గురించి తెలవాల్సిందో ఆ వస్తువు గురించి మనకు దాని గురించి తెలవడానికి మనకి ఏంది ప్రస్తుత కరెంటు మొత్తం వ్యయము మైనస్ ప్రీవియస్ మొత్తం వ్యయంగా చెప్పొచ్చు. ఇంకోటి మనకి ఏంది చేంజింగ్ ఇన్ క్వాంటిటీ, మనకు కరెంట్ క్వాంటిటీ అండ్ ప్రీవియస్ క్వాంటిటీ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసు మనకి ఏంది ఎంసీ తెలిసిపోతుంది మనకు. దీని సూత్రం మనకి ఇక్కడ కూర్చాం ఎంసీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీసీఎన్ మైనస్ 1 యూనిట్ల మొత్తం ప్రయాణంగా చెప్పొచ్చు. నువ్వు ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నావు ఎంసీ ఎన్నో వస్తువులు కావాలి మనకు ఒక మూడో వస్తువు గురించి కావాలనుకో ఆ మూడో వస్తువు గురించి చూడండి ఒకసారి. నాకు ఎంసీఎన్ ఈజ్ ఈక్వల్ మూడో వస్తువు యొక్క ప్రయాణం తెలవాలి. దానికోసం మనకి ఏం చెప్తావు టీసీ మూడో వస్తువు యొక్క ప్రయాణం ఎన్ ఈజ్ ఈక్వల్ 3 అని చెప్పినావు మైనస్ టీసీఎన్ మైనస్ 1 అంటే ఏంది ఎన్ కంటే ఒకటి తక్కువ 2. దేర్ఫోర్ ఎంసీఎన్ 3 వస్తువు యొక్క ఎంసీ తెలవాలంటే ఏం చేయాలి మనకు ఇక్కడ మూడో వస్తువు యొక్క ప్రయోజనము మైనస్ దానికంటే ఒకటి తక్కువ ఉన్నటువంటి రెండో వస్తువు యొక్క వ్యయం తెలిస్తే మనకి ఏం తెలిసిపోతుంది మనకు ఎంసీఏ గురించి తెలిసిపోతుంది మనకి. ఈ విధంగా ఉన్నట్టయితే దీన్ని బట్టి మనం రేఖాపటం గీస్తున్నట్టు ఎట్లుంటుందో మనకు పట్టిక ద్వారా మనం చూడొచ్చు. ఒకసారి మొత్తం ఏ పట్టిక చూద్దాం. టోటల్ కాస్ట్ పట్టిక ఆల్రెడీ చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తానండి. టోటల్ వే పట్టికలో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ రెండు కలిసి వచ్చేదాన్ని ఏమంటే టీసీగా చెప్తాం. ఫస్ట్ మనకి ఏంది ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చూడండి ఒకసారి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఏంటంటే దీన్ని మనకేంటంటే ప్రాథమిక వ్యయంగా చెప్పొచ్చు. మనకు ప్రాథమిక వ్యయం ఏంటంటే కంపెనీ ప్రారంభించేటప్పుడు జరిగేటువంటి కదా అని ఏమంటే ప్రాథమిక అంటాం. దీన్ని ఉత్పత్తి జరిగినా ఉత్పత్తి జరగకున్నా ఇలాంటి వ్యయం అవుతుంది. ఉత్పత్తి ఎంత ఉంది 0 ఉన్నప్పటికీ 100 ఉంది, 1 ఉన్నప్పుడు 100 ఉంది, 2 ఉన్నప్పుడు 100, 3 ఉన్నప్పుడు 100, 4 ఉన్నప్పుడు 100, 5 ఉన్నప్పుడు 100, 6 ఉన్నప్పుడు 100 ఉంది. మొత్తం స్థిర వ్యయంలో ఎటువంటి మార్పు రాలేదు. మనకున్న ఒక బండి కొనుక్కున్నట్టయితే ఈఎంఐలో బండి ఇంట్లో ఉన్నప్పటికి కూడా బండి నడిపించినా వ్యయం కట్టాల్సిందే, మొత్తం స్థిర వ్యయం కట్టాల్సిందే, లేకున్నా ఆ రెంట్ కట్టాల్సిందే, తప్పనిసరిగా కట్టాల్సిందే. ఒక హౌస్ రెంట్ తీసుకున్నట్టు దాంట్లో ఉన్నా కట్టాల్సిందే, లేకున్నా కూడా ఆ రెంట్ పే చేయాల్సింది మనకు. దాన్ని స్థిర వ్యయము. స్థిర వ్యయం ఏంటంటే ఎటువంటిలో మార్పు రాదు. ఉత్పత్తి జరిగినా ఉత్పత్తి జరగకున్నా వేల మార్పు రాదు. భారీ యంత్ర పరికరాన్ని కొనుగోలు చేసి కర్మాగారంలో పెట్టిన ఉత్పత్తి జరిగినా దానికి జరిగేటువంటి కాస్ట్ కట్టాల్సిందే, ఉత్పత్తి జరగకున్నా దానికి కాస్ట్ కట్టాల్సిందే. స్థిర వ్యయంలో ఎటువంటి మార్పు రాదు. ఎలా ఉంటుంది అది బిల్డింగ్స్ కానీ భవనాలు కానీ లేకుంటే పెద్ద పెద్ద యంత్ర పరికరాలు కానీ లేకుంటే ల్యాండ్ కానీ ఇది మార్పు చెందదు. ఉత్పత్తి జరిగినా కట్టాలి, ఉత్పత్తి జరగకున్నా ఇలాంటి దానికి వ్యయం చెల్లించాలి. అందుకే మనకు మొత్తం స్థిర వ్యయం ఎట్లుంది స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి 1 ఉన్న 0 ఉన్నా అంతే ఉంటుంది, ఎన్ని ఉన్నా కూడా అంత ఉంది. చెరవేళ మాత్రం మార్పు వస్తుంది. ఇదే మనకి ఏమంటే ప్రధానమైన వ్యయంగా చెప్పడం జరిగింది. ప్రాథమికంగా మనకేంది ఇక్కడ 3 దశల గురించి ప్రయాణం చేస్తుంది. మనకు ఆల్రెడీ చెప్పిన స్వల్పకాలం మనకేంది 3 స్టేజెస్ ఉంటుంది. మనకు ఒకటి మనకేంది వృద్ధిఫల దశ, ఆ తర్వాత మనకేంది స్థిరఫల దశ, క్షీణఫల దశగా ఏర్పడుతుంది. మనకు ఫస్ట్ మనకు వృద్ధిఫల దశ మనకు ఉత్పత్తిలో మార్పు వచ్చినట్టయితే ఉత్పత్తి కారకాల్లో ఎక్కువ మార్పు వస్తాయి. ఫస్ట్ మనకేంది ఖర్చులు తక్కువైతే కాబట్టి ఫస్ట్ మనకి ప్రారంభంలో మనకి ఎంత ఉంది ఒక వస్తువుని తయారు చేస్తుంటే 50 రూపీస్ ఖర్చు అయింది. రెండో వస్తువుని తయారు చేస్తే మనకి ఎంత అయింది 90 అయింది. రెండు కలిపి 90 అయిందంటే మొదటి దాని నుంచి రెండో దాని మధ్య గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ 40 రూపీస్ ఎక్కువ ఖర్చు అయింది. మొదటి దానికి 50 ఖర్చు అయితే రెండో దానికి ఎంత ఖర్చు అయింది ఇక్కడ 90 రూపీస్ ఖర్చు అయింది. అంటే మధ్య డిఫరెన్స్ ఉంది 40 ఖర్చు అయింది. మొదటి దానికి 50 రూపాయలు ఖర్చు అయింది, రెండో దానికి ఎంత ఖర్చు అయింది 10 రూపీస్ తక్కువ ఖర్చు అయింది. మూడో దానికి వెళ్తే ఎంత అయింది ఇక్కడ 120 అయింది. 90 నుంచి 120కి ఎంత గ్యాప్ ఉంది మనకి ఇక్కడ 30నే గ్యాప్ ఉంది. అంటే ఖర్చు ఏమైంది ఇక్కడ తగ్గింది, 30కే వచ్చింది. మళ్ళీ ఇది ఎంత ఉంది 40 30
ఖర్చులు ఏమవుతున్నాయి ఇక్కడ తగ్గుతూ వస్తుంది కదా, దీన్ని ఏమంటే వృద్ధి ఫల దశ. వస్తువును అదనంగా వస్తువులు తయారు చేస్తున్నట్టయితే ఖర్చులు ఏమైతే తగ్గుతుంటే కదా, దీన్ని ఏమంటే వృద్ధి ఫల దశగా చెప్తాం. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తున్నట్టు ఏంది ఇక్కడ 120 ఉంది. ఇక్కడ 120 మనకేంది, థర్డ్ గోడు మనకి ఎంత 120, ఫోర్త్ గూడుకు వచ్చే వరకు ఎంత ఉంది, ఇక్కడ 30 గ్యాప్ ఉంది. 120 30 కలిపితే ఎంత అయింది 150. ఇక స్థిర ఫల దశ ఇదివరకు 30 ఉంది, ఇప్పుడు 30 ఉంది. ఇదివరకు గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ 30 వచ్చింది. తర్వాత గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ 30 వచ్చింది కదా, దీన్ని ఏమంటాం స్థిర అంటాం. స్థిర ఫల దశ ఉంది కాబట్టి ఖర్చులో ఎటువంటి మార్పు ఇక్కడ రాలేదు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటారు చూడండి ఒకసారి, ఎంత ఉంది ఇక 150 నుంచి ఇక్కడికి వచ్చి ఎంత ఉంది 50 రూపీస్ ఖర్చు అయింది. ఆ తర్వాత ఇంకా ముందు పోతే ఎంత ఉంది, ఇక 100 రూపీస్ ఖర్చు అయింది. ఇంకా ముందు పోతే ఏంటి 200 రూపీస్ ఖర్చు అయింది. ఇక్కడ పోతున్న ఖర్చులు ఏమవుతుంటే పెరుగుతుంటే కాబట్టి దీన్ని ఏమంటే క్షీణ ఫల దశగా చెప్పొచ్చు. ఈ పట్టిక ఆధారంగా మన రేఖాపటం చూసినట్టయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు పట్టిక ఆధారంగా రేఖాపటం గీసినట్టయితే గమనియండి. ఎక్స్ అక్షం మీద వస్తు పరిమాణాన్ని, వై అక్షం మీద మనకు టీసీ, టీవీసీ, మన టీఎఫ్సీ తీసుకోవడం జరిగింది. 0 ఉన్నప్పటికీ కూడా టీఎఫ్సీలో ఎటువంటి మార్పు రాలేదు. వస్తు పరిమాణం ఎటువంటి మార్పు లేనప్పుడు పెరిగినా పెరగకున్నా మొత్తం స్థిరమైన మార్పు లేదు కాబట్టి రేఖ ఏ విధంగా చూడండి ఒకసారి. మొత్తం రేఖ ఎటువంటి మార్పు లేదు కాబట్టి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. 100 దగ్గర సమాంతరంగా ఉంది కాబట్టి రేఖ ఎట్లుంది మనకు ఎక్స్ అక్షానికి ఇట్లా సమాంతరంగా వెళ్ళిపోయింది. ఎటువంటి పరిస్థితులు మనకు రేఖ మార్పు రాలేదు. ఎందుకు చేంజెస్ రాలేదు? వస్తు పరిమాణం 0 ఉన్నా 1 ఉన్నా లేకుంటే ఎంత ఉన్నా వస్తు పరిమాణం పెరిగినా తగ్గినా వ్యయంలో ఎటువంటి మార్పు రాలేదు కాబట్టి రేఖ ఎట్లుంది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. టీవీసీ కానీ టీసీ కానీ రేఖ గమనించి చూసినట్టే ఇదే అతి ముఖ్యమైనటువంటి వ్యయం. స్వల్పకాలిక వ్యయాలు అతి ముఖ్యమైనవి ఏంటంటే ఈ టీవీసీ గురించి చెప్పొచ్చు. మనకు టీవీసీలో ప్రారంభంలో మనకి ఏముంది, మనకు వృద్ధి ఫల దశ కాబట్టి ఫస్ట్ మనకి ఏంది 50 వచ్చింది. ఆ తర్వాత ఏమైంది 40 తగ్గింది, 90 అయింది. తర్వాత మనకి ఎంత ఉంది 120. తర్వాత మనకేంది పెరిగింది కాబట్టి రేఖ ఎట్లుంది పైకి వెళ్ళిపోయింది. ప్రారంభంలో మనకేంది వృద్ధి ఫల దశ కాబట్టి వ్యయం తగ్గింది. ఆ తర్వాత స్థిర ఫల దశ కాబట్టి వ్యయం తర్వాత ఏంది పెరిగింది. అందుకే రేఖ ఎట్లుంది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఏది మనకు మొత్తం చెరవే రేఖ ఎట్లుంది ఎస్ ఆకారంలో. ఎందుకు ఎస్ ఆకారంలో ఉంది మనకి? ఇది ప్రారంభంలో వృద్ధి ఫల దశ కాబట్టి ఫస్ట్ 15 వచ్చింది. తర్వాత మనకేంది ఇక్కడ 40 అయింది. 40 మనకు తర్వాత మనకేంది ఇక్కడ 30 గ్యాప్ చూడండి ఎంత ఉంది, ఇక్కడ 30 వచ్చింది కాబట్టి మనకేంది టీవీసీ రేఖ ఎట్లుంది ఎస్ ఆకారంలో ఉంటుంది. టీవీసీ టీఎఫ్ రెండు కలిపితే మనకు టీసీ వస్తుంది కాబట్టి మధ్యలో గ్యాప్, రెండింటి మధ్యలో గ్యాప్. టీసీ కూడా అదే విధంగా వెళ్తుంది. టీవీసీ బేసిక్ మీద ఉంటుంది కాబట్టి ప్రారంభంలో వృద్ధి ఫల దశ, ఆ తర్వాత మనకేంది స్థిర ఫల దశ, క్షీణ ఫల దశ వస్తుంది కాబట్టి వ్యయాలు ప్రారంభంలో తగ్గి తర్వాత మినిమైజ్ అయితే తర్వాత పెరుగుతుంది. ఏ ఉత్పత్తిదారుడైనా సరే టీసీ రేఖ యొక్క ఈ మినిమం ఇక్కడ ఉంది కదా, ఈ తక్కువ వ్యయం దగ్గర ఎప్పుడైనా సరే ఏ ఉత్పత్తిదారుడు ఆలోచిస్తాడు. ఇంతకంటే తక్కువ ఉత్పత్తి చేసినా ఇంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేసినా అతడు లాస్కు గురవుతాడు కాబట్టి మ్యాక్సిమం ఇదే ఆలోచిస్తాడు. మనకున్నటువంటి ఏకస్వామి మార్కెట్ కానీ అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఈ బిందు దాటి పోలేడు. ఎందుకు పోలేడు అంటే ఉత్పత్తిదారుని యొక్క డ్యూటీ మనకేంది గరిష్ట లాభార్జన. ఈ పాయింట్ దగ్గర మాత్రం గరిష్ట లాభార్జన ఇది దాటి ఇది ముందుకెళ్ళినా తర్వాత వెనుకకున్నా సరే నష్టం వాటిల్లుతుంది. ఎక్కడైతే వ్యయ రేఖ మినిమం అవుతుందో అక్కడ మా ఉత్పత్తిదారుడు లాభం పొందడానికి ఆశిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మినిమం పాయింట్ దగ్గర మాత్రమే చూస్తారు. దేర్ఫోర్ మనకేం చెప్తుంది, మనకు ఉన్నటువంటి ఏది మనకు మొత్తం స్థిరవే రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది, మొత్తం చెరవే రేఖ ఎస్ ఆకారాన్ని ఉంటుంది, మరి మొత్తం వేరే కూడా ఎస్ ఆకారం ఉంటుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ చూడండి ఎంత ఉందో 100 ఉంటుంది. అందుకే ఇది ఏంటంటే ప్యారలల్గా వెళ్తుంది. ఇది ఏ విధంగా అయితే వెళ్తుందో ఇది కూడా సేమ్ అదే విధంగా వెళ్తుంది. ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, కేవలం ఎంత ఉంది మనకు గ్యాప్ ఎంత 100 ఉంటుంది కాబట్టి రెండు కూడా సేమ్ అదే రకంగా వెళ్తుంది. టీవీసీ రేఖ ఏ విధంగా వెళ్తుందో టీసీ రేఖ కూడా అదే విధంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది మనకు టీసీ రేఖ పటం ద్వారా మనం చెప్పొచ్చు. మనకు ఇక ముందుకెళ్తే మనకి ఏంటంటే సగటు వేరేఖ ఉపాంత వేరేఖ పటం గీసినట్టయితే అవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూసినట్టయితే ఏ విధంగా ఉందో మనకు రేఖ పటం ద్వారా వివరించి చూస్తే ఇక్కడ గమనించి చూడండి. ఇక మొత్తం రేఖ పటంతో గీసినట్టయితే మనకున్నటువంటి దాంట్లో మొత్తం ఉన్నటువంటి మొత్తం వివరించినటువంటి అంశాలు మొత్తం కూడా మీకు చూపిస్తాం. మనకి ఇక్కడ మనకు మొత్తం స్థిరవే రేఖ ఏ విధంగా ఉంది, స్థిరంగా ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి గమనియండి ఒకసారి. మొత్తం చెరవే రేఖ ఏ విధంగా ఉంది, ఫస్ట్ ఉన్నప్పుడు ఎంత 50, తర్వాత మనకి ఎంత ఉంది 90, తర్వాత 120 గ్యాప్ చూడండి. తర్వాత ఎంత మనకి ఇక్కడ 1 తర్వాత 150,
తర్వాత మనకి ఎంత ఉంది 200, తర్వాత 300, తర్వాత 500. మనకున్నటువంటి టీసీ రేఖ పట్టిక ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండు మనకింది టీవీసీ రేఖ చూడండి. టీవీసీ రేఖ అయిపోయిన టీసీ రెండు కలపండి. 100 ప్లస్ మొత్తం కలుపుకొని ఎంత వచ్చి మనకి ఇక్కడ ఎంత 100, 150, 190, 220 ఈ విధంగా రావడం జరిగింది. మీరు చూస్తున్న కొద్ది ఏంది ఈ విధంగా వచ్చేది జరిగింది. మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేఖాపటం ద్వారా గీసి చూసినట్టయితే ఏఎఫ్సీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏఎఫ్సీ చూపిస్తాం మీకు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఎంత ఉంది 100/0 ఈక్వల్ ఎంత ఇన్ఫినిటీ అని ఆల్రెడీ చెప్పాను మాకు. 100 టీఎఫ్సీ క్వాంటిటీ రెండే చూడండి. 100/1 ఈక్వల్ ఎంత 100, 100/2 ఈక్వల్ 50, 100/3 ఈక్వల్ ఎంత 33.3గా వచ్చింది. ఆ తర్వాత 100/4 ఈక్వల్ ఎంత ఉంది మనకి ఇక్కడ గమని 25, తర్వాత 20, తర్వాత 10, తర్వాత 14గా రావడం జరిగింది. ఇది మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంది సగటు చినవేం తీసుకున్నట్టయితే ఈ రేఖాపటం ఎట్లుందో ఒకసారి గమనించుకోండి. మీరు పట్టిక చూడండి. మన ఏబీసీ సూత్రం మనకి ఏంది TVC/Q. టీవీసీ ఎంత ఉంది చూడండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీవీసీ ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి ఎంత ఉందో 50. ఫస్ట్ దానికి ఏముండదు కాబట్టి ఇక్కడ రాదు. 50/1 ఈక్వల్ ఎంత 50 వచ్చింది. తర్వాత ఎంత ఉంది మనకు 90/2 ఈక్వల్ ఎంత 45 ఉంది. తర్వాత మనకి ఎంత ఉంది 120/3 ఈక్వల్ మనకి ఎంత ఉంది 40 వచ్చింది. తర్వాత ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి మనకు టీవీసీ ఎంత ఉంది ఇక్కడ 150/4 ఈక్వల్ ఎంత మనకు ఇక 37.5. తర్వాత ఎంత 200/4 ఈక్వల్ 40, తర్వాత 50, తర్వాత 71.4గా వచ్చింది మనకు. మీరు అబ్జర్వ్ చేస్తే గమనించండి. దీంట్లో పట్టికలు చూసుకున్నట్టయితే ఏఎఫ్సీ ఎట్లుంది మనకు ఫస్ట్ ఎంత ఉంది 50 ఎంత ఉంది మనకి ఇక్కడ చేస్తే ఎంత 50 వచ్చింది. తర్వాత ఎంత ఉంది ఇక 45, తర్వాత 90/2 ఈక్వల్ ఎంత ఉంది ఇక 45 వచ్చింది. ఆ తర్వాత మనకి చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి గమనియండి. తర్వాత మనకి ఎంత ఉంది ఇక్కడ మనకు ఇక్కడ టీవీసీ ఎంత ఉంది 120/3 ఈక్వల్ ఎంత ఉంది మనకి ఇక్కడ 33.3 వచ్చింది. ఆ తర్వాత మనకి ఎంత ఉంది ఇక్కడ అండి 150/4 ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ మనకు 37.5 వచ్చింది. ఆ తర్వాత మనకి అబ్జర్వ్ చేయండి మనకి ఎంత ఉంది ఇక ఎంత ఉంది మనకు 200 ఈక్వల్ మనకి ఎంత ఉంది మనకి ఇక్కడ 40 వచ్చింది. తర్వాత మనకి ఎంత ఉంది 50 వచ్చింది. తర్వాత 71.4గా నమోదైంది. మీరు మొత్తం కూడా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే రేఖ మనకి ఎంత ఉంది మనకు తగ్గిపోయి తర్వాత మళ్ళీ ఏమైంది పెరగడం ప్రారంభించింది. ఫస్ట్ మన ప్రారంభంలో వృద్ధి ఫలాలు వస్తాయి కాబట్టి తగ్గింది. తర్వాత మనకి ఏమైంది పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ పెరిగింది మనకు 37 దగ్గర పెరగడం జరిగింది. ఆ తర్వాత నీకు ఎంసీ చూసుకున్నట్టయితే ఏసీ కలిపి మనకి ఏంది 100/50 ఈక్వల్ 150, 50/40 ఈక్వల్ 95, 33.3 ప్లస్ 40 ఈక్వల్ 73.3, 25 ప్లస్ 37.5 ఈక్వల్ 62.5, 20 ప్లస్ 40 ఈక్వల్ 60, 16 ప్లస్ 50 ఈక్వల్ ఎంత 66, 71 ప్లస్ 0.4 ప్లస్ 14 ఈక్వల్ ఎంత 85.4. మీరు అబ్జర్వ్ చేసి చూస్తున్నట్టయితే గమనించండి 150 ఇట్లా ఎంత మనకు ప్రారంభంలో మనకి ఏమైంది తగ్గి తర్వాత ఏమైంది ఇక్కడ పెరగడం మొదలుపెట్టింది. రేఖాపటం ద్వారా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఏంది ఎంసీ అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నట్టయితే ఆ వస్తువుకి వచ్చేదాన్ని ఏమంటాం ఉపాంత వ్యయంగా చెప్తాం. ఉపాంత వ్యయ సూత్రానికి ఏంది మొత్తం వ్యయంలో వచ్చినట్టుగా మార్పు. ఆ మొత్తం వేసిన మార్పును అబ్జర్వ్ చేయొచ్చు. మనకు మొత్తం వేల ఎంత మార్పు వస్తుందో దాన్ని బట్టి మనం చూడడానికి అవకాశం మనకు ఉంటుంది. ఒకసారి మీకు గమనించి చూస్తే మనకి ఏంది మొత్తం వేల మార్పు ఎంత ఉంది ఫస్ట్ ఎంత ఉంది 100 - 150 ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ 50. తర్వాత మనకేంది మొత్తం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే చూడండి గమనియండి. మనకు తర్వాత నీకు పట్టికలు గమనియండి 100 మైనస్ ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత ఉంది 190 150 మైనస్ 100 వేస్తే 50 వచ్చింది. 190 మైనస్ 50 వేస్తే మనకి ఎంత ఉంది 190 మైనస్ 50 వేస్తే ఇక్కడ ఉంటుంది ఇక 40 వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత మనకు చూడండి ఒకసారి ఇక్కడ ఇదే పట్టికలు మనకు మనకు ఉన్నటువంటి టీసీ రేఖ దగ్గర తర్వాత 220 మైనస్ 190, 220 మైనస్ 190 ఈక్వల్ ఎంత 30. తర్వాత 250 మైనస్ 220 ఈక్వల్ 30. తర్వాత మనకు 300 మైనస్ 250 ఈక్వల్ 50, 400 మైనస్ 300 ఈక్వల్ 100, 600 మైనస్ 400 ఈక్వల్ మనకి ఎంత 200 వచ్చు. ఉపాంత మనకి ఎందుక ఈ విధంగా వచ్చు. మనకు రేఖ మనం గీసినట్టయితే ఫస్ట్ మనకి ఎంత ఉంది మనకు 50, 40, 30, తర్వాత 50, 100, 200గా చెప్పవచ్చు. మనకు
ఈ పట్టిక ఆధారంగా మనం రేఖాపటం గీసినట్టయితే కింద ఉన్నటువంటి ఆధారంగా చెప్పొచ్చు మనకు. ఆల్రెడీ టీఎఫ్సి రేఖ గీసినాం కాబట్టి టీసీ రేఖ గురించి మనకు ప్రస్తావన చేయకుండా ఓన్లీ ఉన్నటువంటి సగటు వ్యయ రేఖలు మరియు ఉపాంత వ్యయ రేఖలు గీసినట్టయితే అక్కడ దాన్ని బట్టి ఫస్ట్ మనకు ఏఎఫ్సి రేఖ చూడండి, గమనించి చూస్తే ఏఎఫ్సి రేఖ ఉంది, ప్రారంభంలో ఉంది 100, ఇన్ఫినిట్ ఉంది కాబట్టి మనకు రేఖ అబ్జర్వ్ కాదు. ఫస్ట్ ఎంత ఉంది 100, తర్వాత 50, 33.5, 3, తర్వాత 25, 20, 16 రేఖ చూసినట్టయితే ఏఎఫ్సి రేఖ ఎట్లుంది, ఈ విధంగా ఏఎఫ్సి రేఖ ఈ విధంగా వచ్చి ఎక్స్ అక్షానికి ప్యారలల్గా వస్తుంది అని తగలదు. ఇది మనకు ఏఎఫ్సి రేఖగా చెప్పొచ్చు. మనకు ఎట్లుంది, మనకు 100, 50 ప్రతి ఒక్క దానికి ఒక వస్తువు చేసినా, రెండు వస్తువులు చేసినా, 0 వస్తువులు చేసినా ఎటువంటి పద్ధతిలో వ్యయంలో ఎటువంటి పద్ధతిలో మార్పు రాదు. కాబట్టి ఇక్కడ నీకు ఈ రేఖ ఎట్లు ప్యారలల్గా అతిలంబ పరవలంగా కిందికి వెళ్తుంది తప్ప ఎక్స్ అక్షానికి ఎటువంటి పద్ధతిలో తగలదు. దర్దాపులో సమానంగా వెళ్తుంది తప్ప ఎటువంటి పద్ధతిలో తగలదు. నెక్స్ట్ రేఖ చూసినట్టయితే ఇక్కడ ఏసీ రేఖను అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మన ఫస్ట్ ఏబీసీ చూద్దాం. ఫస్ట్ మనకి ఎంత ఉంది, ఏబీసీ ఎంత ఉంది 50, 45, 40, 37.5, 40, 50, 71.4 ఈ మెజర్మెంట్ చూసుకున్నట్టయితే రేఖ చూడండి ఎట్లుంది. మనకు ఏబీసీ రేఖ ఎంత ప్రారంభంలో చూస్తుంది 100 ఉంది, తర్వాత ఎంత ఉంది 50 తగ్గిపోయింది, తర్వాత ఎంత ఉంది 33 రేఖ ఎట్లుంది యూ షేప్లో వెళ్ళిపోయింది. మనకున్నటువంటి రేఖ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఇక్కడ రేఖ గమనియండి ఎంత చూడండి, ఏబీసీ రేఖ ఎట్లుంది యూ షేప్లో ఉండడం జరిగింది. 50, 45, 40, 37.5, 40, 50 అనేది యూ షేప్లో వెళ్ళడం జరిగింది. అందుకే మనకి రేఖ ఎట్లుంది యూ షేప్లో వెళ్ళిపోయింది. తర్వాత ఏసీ సూత్రం మనకి ఏంది, 2 సూత్రాలు చెప్పడం జరిగింది. ఏసీ మరియు ఏబీసీ రెండు కలిపితే ఏసీ వచ్చేస్తుంది 100 + 150, 50 = 150, 50 + 45 = 95, 33.3 + 40 = 73.3, తర్వాత 25 + 37.5 చేస్తే 62.5. ఈ విధంగా మనం చేసుకుంటే పట్టిక ఏర్పడింది. ఈ పట్టికను అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఒక విషయం గమనియండి. ఫస్ట్ ఎంత ఉంది 150, 95, 73.3, 62, తర్వాత 60, తర్వాత 66 ఏంది మనకు ఇక్కడ దాకా నీకేమైంది పెరుగుదలని తగ్గిపోయింది. కానీ తర్వాత ఏమైంది పెరగడం మొదలుపెట్టింది. 66, 85 అనేది ఇక్కడ పెరగడం మొదలుపెట్టింది. అందుకే రేఖాపటం మీద అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఏసీ రేఖ ఎట్లుంది ప్రారంభంలో ఎట్లుంది, తర్వాత ఏమైంది ఈ విధంగా వెళ్ళిపోయింది. నువ్వు చూస్తే గమనియండి. ఏసీ రేఖ చూస్తున్నట్టయితే ప్రారంభం మనకి ఎంత ఉంది, మనకు ఏసీ 150, తర్వాత ఎంత ఉంది 95, తర్వాత 73.3, తర్వాత 62.5, తర్వాత 60, తర్వాత 66 ఇది మినిమమే. తర్వాత ఎందుక పైకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఉపాంత వ్యయం తీసుకోండి. ఉపాంత వ్యయ సూత్రం మనకు చూడండి, గమని పట్టిక చూడండి. పట్టికలు ఉపాంత వ్యయ రేఖ ఫస్ట్ ఎంత ఉంది 50, తర్వాత 40 రెండో వస్తువు చేస్తున్నట్టు మొదటి వస్తువుకైనా ఖర్చు ఎంత 50, రెండో వస్తువుకైనటువంటి ఖర్చు ఎంత 40 ఎట్లా వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొత్తం వ్యయంలో వచ్చిన మార్పు తీసేస్తే నీకు తెలిసిపోద్ది. మొదటి వస్తువుకి ఎంత ఉంది 150, 150 - 100 = 50 ఆల్రెడీ వచ్చేసింది. ఆ తర్వాత మనకి 190 - 150 చేస్తే నీకు ఎంత ఉంది ఇక్కడ 40 వచ్చింది. ఆ తర్వాత రెండోది మనకి ఎందుక 220 - 190 చేస్తే 30 వచ్చింది. 250 - 220 చేస్తే 30, 300 నుంచి 250 చేస్తే 50 వచ్చింది. తర్వాత 400 - 300 చేస్తే 100, 100 - 400 చేస్తే నీకు ఎంత వచ్చింది 200గా రావడం జరిగింది. ఇది మనకున్నటువంటి ఉపాంత వేరేక ఉపాంత పట్టిక చూసుకున్నట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి ఒకసారి ఎట్లుంది చూడండి. పట్టికలు మనకు ప్రారంభంలో ఏమైంది తగ్గింది, తర్వాత ఏమైంది ఇక్కడ పెరగడం మొదలుపెట్టింది. ఇక్కడ ఈ రేఖ కూడా మనకి ఈ విధంగా గీసినట్టయితే రేఖాపటం కూడా మనకి ఏమైంది ఎక్స్ అక్ష ఎట్లుంది యూ షేప్లో ఉంటుంది. ఈ అన్ని రేఖలు బట్టి మనకి గీస్తే ఎంసీ రేఖ ఏ విధంగా చూడండి గమనియండి. మీకు ఇది ఎంసీ రేఖ ఎట్లుంది చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది. మనకున్నటువంటి ఎంసీ రేఖ చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఎట్లుంది చూడండి, ఈ విధంగా వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోయింది రేఖ. ఎంసీ రేఖ కూడా యూ షేప్లో ఉన్నది. ఎంసీ రేఖ డ్యూటీ మనకి గమనిస్తే ఏసీ యొక్క కనిష్ట బిందు ఇది ఏసీ రేఖ, ఇది ఎంసీ రేఖ. ఎంసీ రేఖ ఏం పనిచేస్తుంది మనకు ఏసీ యొక్క కనిష్ట బిందును ఖండిస్తూ పైకి వెళ్తుంది. ఇది ఎంసీ రేఖ నిర్మాణం. మనకు ఏసీ మనకు అబ్జర్వ్ చేస్తున్నట్టు గమనించి చూస్తున్నట్టయితే ఇక్కడ నీకు పట్టికలు చూడండి. ఇక్కడ ఓన్లీ నీకు ఏసీ ఎంసీ చూస్తే 150, 50, 95, 40, 73.3, 30 నీకు చూడండి గమనియండి. ఇక ఎంసీ తగ్గుతుంది అండ్ ఏసీ తగ్గుతుంది, రెండు తగ్గుతున్నాయి. కానీ ఏసీ కంటే ఎంసీ ఎక్కువగా తగ్గింది. పర్సెంటేజ్ సంఖ్యగా చూసే తగ్గి పర్సెంటేజ్ ఎట్లా తగ్గించుకోండి 50, 40, 30 ఇక్కడనే మినిమం అయిపోయింది ఇక్కడ. కానీ ఇక్కడ ఇది మినిమం అయిన దగ్గర నుంచి కూడా ఇది ఇంకా తగ్గుతుంది. ఇది మాత్రం ఇక్కడ మినిమం అయింది. అందుకే ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందు తర్వాత ఏమైంది పెరగడం మొదలుపెట్టింది.
ఈ తగ్గుతుంటే అదేమైంది, పెరిగింది. కాబట్టి ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందువును ఖండిస్తూ ఎంసీ రేఖ పైకి వెళ్తుంది. అందుకే మనకి రేఖ ఏమైంది, ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందువును తగులుతూ ఇది పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఏసీ రేఖ. తర్వాత మనకి ఎందుక మెల్ల పెరుగుతుంది. మనకు ఏసీ పెరుగుతున్నప్పుడు ఎంసీ అంతకంటే ఎక్కువ రేట్లో పెరుగుతుంది, తగ్గుతున్నప్పుడు ఎక్కువ రేట్లు తగ్గుతుంది, పెరుగుతున్నప్పుడు ఎక్కువ రేట్లో పెరుగుతుంది. ఇది ఎంసీ యొక్క డ్యూటీ. మళ్ళీ రేఖాపటం మీరు చూసినట్టయితే ఇక్కడ గమనియండి, ఎంసీ యొక్క డ్యూటీ ఏంది, ఏబీసీ రేఖ యొక్క కనిష్ట బిందువును ఖండిస్తుంది, ఆ తర్వాత ఎంసీ యొక్క కనిష్ట బిందువును ఖండిస్తూ పైకి వెళ్తుంది. ఇది ఏది రేఖ, మనకు ఎంసీ రేఖగా చెప్పొచ్చు. సగటు వేరేఖ, ఉపాంత వేరేఖ మరియు సగటు చెరవే రేఖ రెండు కూడా యు ఆకారంలో ఉంటాయి. ఏఎఫ్సి రేఖ ఎట్లుంది, అతిలంబ పరవలయకారం కిందిగా ఎక్స్ అక్షానికి తగులుతూ కిందికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈ రేఖలు మట్ల ఎత్తుంటే ఏసీ రేఖ, ఎంసీ రేఖ మరియు ఏవిసి రేఖ విధంగా ఉండి యూ షేప్లో ఉండడానికి కారణం ఏంటంటే ప్రారంభంలో మనకు వృద్ధి ఫలాలు, ఆ తర్వాత మనకు స్థిర ఫలాలు, ఆ తర్వాత క్షీణ ఫలాలు వస్తాయి. కాబట్టి ఈ రేఖ ఎట్లుంది, మనకు యు ఆకారంలో ఉంటాయి. మనకున్నటువంటి రేఖ ఏ ఆకారం ఉంటే యు ఆకారంలో ఉండడానికి అవకాశం మనకు ఉంటుంది. మనకు ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందువును ఖండిస్తూ ఎంసీ రేఖ ఎట్లు పైకి వెళ్ళిపోతుంది. ఏసీ రేఖ కనిష్ట బిందువు పెందో దాన్ని ఖండిస్తూ ఎట్లు మనకు ఇది ఏసీ రేఖ యు ఆకారంలో ఉంది. ఏసీ రేఖ కనిష్ట బిందువును ఖండిస్తూ ఇది పైకి వెళ్ళిపోతుంది, ఎంసీ రేఖ పైకి వెళ్ళిపోతుంది. దీని యొక్క ఏసీ యొక్క ఎంసీ యొక్క సంబంధాన్ని మనం చెప్పొచ్చు. ఏ ఉత్పత్తి ఆడైనా సరే ఈ వేరేఖల ఆధారంగా, ఏసీ మరియు ఎంసీ రేఖల ఆధారంగా మనకు ఉత్పత్తి యొక్క నిర్మాణాన్ని అతను వివరించుకుంటూ ఉంటుంది. మనకు ఏసీ రేఖ మరియు ఎంసీ రేఖ నిర్మాణాన్ని బట్టి చెప్పొచ్చు. మనకు నీకు ఏసీ ఎంసీ యొక్క సంబంధాన్ని ఇక్కడ వివరించి చూస్తున్నట్టయితే రేఖాపటం ద్వారా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి కింద గీసినటువంటి రేఖ ఏసీ రేఖ, ఇక్కడ ఎంసీ రేఖ గీయడం జరిగింది. పైన ఉన్నట్టు రేఖ ఉత్పత్తి సంబంధించిన రేఖ. ఈ రెండు కూడా ఎట్లా ఇంటర్ లింక్ ఉంది చూడండి, ఒకసారి గమనించి చూడండి. మీకు ఇది మనకు ఏసీ రేఖ ఎట్లుంది, మనకు యు ఆకారంలో ఉంది. ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందువును ఖండిస్తూ ఇది పైకి వెళ్తుంది అని ఆల్రెడీ ఇందాక ఉన్నటువంటి ఏ రేఖలు చెప్పడం జరిగింది. ఏసీ తగ్గుతున్నప్పుడు ఎంసీ తగ్గుతుంది, ఎంసీ తగ్గుతుంది ఇక్కడ. కానీ ఏసీ కంటే ఎక్కువగా ఎంసీ తగ్గింది. ఏసీ తగ్గుతున్నప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏసీ మినిమం అయింది. ఇక్కడ ఎంసీ మినిమం అయినప్పుడు ఏసీ మనం అయింది, ఇక్కడ ఇంకా తగ్గుతుంది. ఏసీ మినిమం అయినప్పుడు ఇది పెరుగుతుంది, పెరుగుకుంటూ వచ్చి ఈ కనిష్ట బిందువును ఖండిస్తూ పైకి వెళ్తుంది. ఏసీ పెరిగినప్పుడు ఎంసీ పెరుగుతుంది, కానీ ఏసీ కంటే ఎక్కువగా ఎంసీ పెరుగుతుంది. ఇది మనకు ఏసీ ఎంసీ మధ్య ఉండే సంబంధం. మీరు పైన ఉన్న ఉత్పత్తికి దీనికి లింక్ చూసుకోండి ఒక్కసారి. ఎంసీ చూడండి, ఇక్కడ మనకు ఉన్నటువంటి రేఖ ఎంపీ రేఖ, ఇది ఎంపీ రేఖ, ఇదేమో ఏపీ రేఖ. సగటు ఉత్పత్తి రేఖ, ఉపాంత ఉత్పత్తి రేఖ రెండింటిని ప్యారలల్గా ఒకటే రేఖ మీద చూపించడం జరిగింది. ఉత్పత్తికి వ్యయానికి చాలా చాలా ఇంటర్లింక్గా ఉంటుంది. మీరు చాలా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మనకు చూడండి, ఫస్ట్ ఏసీ చెప్తుంది. ఏసీకి ఏపీకి చూడండి ఒకసారి ఎట్లుందో ఒకసారి గమనియండి. ఏసీ రేఖ తగ్గుతుంది, ఇక్కడ చూడండి ఏసీ రేఖ ఏమైంది, తగ్గుతుంది. ఏపీ ఏమైతుంది, ఇక్కడ పెరుగుతుంది. ఇది తగ్గుతుంటే ఇది పెరుగుతుంది. ఏపీ తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. ఏపీ ఇంకా పెరుగుతుంది. ఏపీ మినిమం అయింది. ఏపీ ఇక్కడ మనకి ఇక్కడ ఏసీ మినిమం అయితే ఏపీ ఎట్లుంది, ఇక్కడ గరిష్టం అవుతుంది. ఏసీ పెరుగుతుంటే ఏపీ ఏమైంది, ఇక్కడ తగ్గింది. చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మళ్ళొక్కసారి చెప్తా చూడండి. మళ్ళీ చూడండి, ఏపీ పెరుగుతుంది. ఏపీ పెరుగుతుంటే ఏసీ ఇక్కడ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. మళ్ళీ సేమ్ యాసి గరిష్టమవుతుంటే ఇది మినిమం అయింది. ఇక్కడ రెండు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీనికి అబ్జర్వ్ చేయండి. ఏపీ తగ్గుతుంటే ఖర్చులు ఏమైతే పెరుగుతుంది. ఏపీ పెరుగుతుంటే ఖర్చు తగ్గింది. ఏపీ గరిష్టమైతే ఇది మినిమం అయింది. ఏపీ తగ్గుతుంటే ఏసీ పెరుగుతుంది అని మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంపీ రేఖ కూడా చూడండి. ఎంపీకి ఎంసీకి సంబంధం చూడండి. ఎంపీ పెరుగుతుంటే ఇక్కడ ఎంసీ పెరుగుతుంది. ఎంసీ ఇక్కడ గరిష్టమైతే ఎంసీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ మినిమం పాయింట్ అయింది. ఈ పటంలో మరియు ఈ పటంలో కూడా ఎంపీనే ముందుగా మారింది. ఇక్కడ ఎంపీ ఇక్కడ గరిష్టమైంది, ఇక్కడ ఎంసీ మినిమం పాయింట్ అయింది. ఎంసీ తగ్గుతుంటే
ఇది ఎంసీ పెరుగుతుంది. ఎంపీ రేఖ ఇక్కడ ఏపీ రేఖ యొక్క గరిష్ట బిందును ఖండిస్తూ కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ రేఖాపటం ద్వారా చూడండి, ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందును ఖండిస్తూ ఇది కిందికి వెళ్ళిపోయింది. ఈ రెండింటి సంబంధాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నీకు రెండు గమనించి చూస్తున్నట్టయితే, మళ్ళొకసారి గమనించి చూస్తున్నట్టయితే నీకు చూడండి ఒకసారి, ఏపీ పెరుగుతుంది. ఇక్కడ ఇది గరిష్టమైంది, ఇది మినిమం అయింది. ఇక్కడ ఇది పెరుగుతుంది, ఇదేమైంది ఇక్కడ ఇది తగ్గింది. ఉత్పత్తి ఏమైంది, ఉత్పత్తి తగ్గుతుంటే ఖర్చులు ఏమవుతుంటే ఇక్కడ పెరగడం జరుగుతుంది. సేమ్ యాజ్ అదేవిధంగా ఏంది ఇక్కడ ఏపీ, ఇదేమో ఏ షేప్లు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. కానీ ఏసీని అబ్జర్వ్ చేయండి. దీనికి ఇంటర్లింక్ రేఖాపటం చూస్తే దీనికి ఇది ఎంత, ఇది మినిమం అయింది, అది గరిష్టమైంది, ఇది మినిమం అయింది. ఇది గరిష్ట బిందును ఖండిస్తూ కిందికి వెళ్ళిపోయింది, ఇది కనిష్ట బిందును ఖండిస్తూ పైకి వెళ్ళిపోతుంది. ఏసీకి ఎంపీకి మధ్య ఉండే సంబంధాన్ని వివరించడం చెప్పవచ్చు మనకు. మరొకసారి చూస్తే ఏసీ తగ్గుతుంటే ఎంసీ తగ్గుతుంది, ఏసీ పెరుగుతుంటే ఏపీ పెరుగుతుంటే ఎంపీ పెరుగుతుంది. కానీ ఏపీ కంటే ఎక్కువగా ఎంపీ పెరుగుతుంది. సేమ్ ఏపీ ఇక్కడ చూడండి, ఇది మినిమం అయింది, ఇది గరిష్టమైంది. ఇది ఇక్కడ మినిమం పాయింట్, ఏసీ మినిమం పాయింట్ ఖండిస్తే ఇది గరిష్ట బిందుని ఖండిస్తూ కిందికి వెళ్ళిపోతుంది. ఇది ఎట్లుంది, పైకి వెళ్ళిపోతుంది. ఇది ఏ విధంగా అవుతుందో ఇది అదే విధంగా ఉంటుంది. ఇది గరిష్టంగా ఉన్నప్పుడు మినిమం అవుతుంది, ఇది తగ్గుతున్నప్పుడు ఇది పెరుగుతూ ఉంటుంది. అందుకే రేఖంది ఎంపీ ఏంది ఎక్కువ తగ్గిపోయింది, ఏపీ తగ్గుతుంది కానీ ఎంపీ అంతకంటే ఎక్కువ తగ్గుతుంది. కాబట్టి ఏసీ మినిమం అయినప్పుడు పెరుగుతుంది, ఏసీ మినిమం అయిన తర్వాత పెరుగుతున్నప్పుడు ఇది అంతకంటే ఎక్కువగా పెరుగుతుందిగా చెప్పొచ్చు. రేఖాపటం ద్వారా ఇది వివరించుకోవచ్చు. మనకు ఏసీ మధ్య సంబంధాన్ని చెప్పొచ్చు మనకు. ఈ విధంగా స్వల్పకాలంలో వచ్చే రేఖల ఆధారంగా ఉత్పత్తిదారు తన యొక్క ఉత్పత్తి నిర్మాణాన్ని, ఎక్కడ ఉత్పత్తిని ఆపాలి, ఎక్కడ ఉత్పత్తిని పెంచాలి, దాన్ని వివరంగా మనకు చూడడానికి అవకాశం మనకు ఉంటుందని చెప్పొచ్చు. మనకున్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి వ్యయరేఖలో మొత్తం వ్యయరేఖ మరియు మనకేంది సగటు వ్యయరేఖ మరియు ఉపాంత వ్యయరేఖ, మొత్తం వ్యయరేఖ రెండు భాగాలు డివైడ్ అయిందని చెప్పడం జరిగింది. మొత్తం స్థిర వ్యయరేఖ, మొత్తం చర వ్యయం. ఆ తర్వాత మనకు వచ్చేటువంటిది ఏంది, మనకు సగటు వ్యయం, సగటు స్థిర వ్యయము, సగటు చర వ్యయము, తర్వాత ఉపాంత వ్యయంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకేంది ఉత్పత్తిదారు తనకున్నటువంటి కన్నా తెలివితేటలు ఉపయోగించుకొని ఉత్పత్తిని ఎక్కడ ఆపాలి, మనకున్నటువంటి దేంట్లో ఉపాంత ఉత్పత్తి ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ ఇదేంటి పెరుగుతూ మనకు ఉత్పత్తి ఎక్కడైతే ఆపుతాడో, ఉత్పత్తిదారుడు కూడా తన యొక్క వ్యయం చేసేటప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడో, ఎక్కడైతే మినిమం ఖర్చు అవుతుందో అక్కడ ఉత్పత్తిని సాధ్యమైనంత వరకు ఆపాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటానని చెప్పి ఈ రేఖాపటం ద్వారా మనకు వివరించవచ్చు అని చెప్పవచ్చు.